నమస్కారం అండి. మీ అందరికీ శ్యామ్లాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు సింపుల్గా చికెన్ 65 చేస్తున్నాను. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము. ముందుగా 1/2 కిలో బోన్లెస్ చికెన్ తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మంచిగా కడిగి ఒక బౌల్లోకి వేసుకొని 1/2 స్పూను గరం మసాలా, 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే 1/2 స్పూను మిరియాల పొడి, తగినంత ఉప్పు, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 1 స్పూను కారం పొడి, కొద్దిగా అజినమోటో వేసుకోవాలి. అలాగే కొద్దిగా నిమ్మరసము పిండి 2 స్పూన్ల పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసి మంచిగా మిక్స్ చేయాలి. మొత్తం చికెన్కి పట్టే విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఎలాంటి సాసులు వేయకుండా ఓన్లీ ఇంట్లో ఉండే వస్తువులతోనే చికెన్ 65 ఈజీగా సింపుల్గా ఇవి చేసుకునే విధానము. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసి మూత పెట్టి ఒక 2 గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగా వస్తుంది. అలాగే టైం లేకపోతే అరగంట సైడ్కి పెట్టినా చాలు. ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీసి 1/2 స్పూను ఫుడ్ కలరు, 2 స్పూన్ల మైదా పిండి, 2 స్పూన్ల కార్న్ఫ్లోరు, కొద్దిగా 2 స్పూన్లంతా బియ్యం పిండి వేసుకొని ఒక ఎగ్ ఫుల్గా మొత్తం అందులో పగలగొట్టి వేసుకొని మంచిగా చికెన్కి పట్టే విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు పొయ్యి పైన కడాయి పెట్టి అందులో డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటిగా చికెన్ పీసులు అందులో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ వేసేటప్పుడు ఆయిల్ చాలా వేడిగా ఉండాలి. అలాగే చికెన్ వేసిన తర్వాత 2-3 నిమిషాల తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచి మంచిగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మంచిగా 2 వైపులా తిప్పి మంచిగా కాల్చుకోవాలి. చికెన్ లోపల మంచిగా ఉడికేటట్టుగా మంచిగా పొయ్యి సిమ్లో పెట్టి సిమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో ఉంచి మంచిగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి. ఈ విధంగా ఈ చికెన్లో ఎలాంటి సాసులు వేయలేదు. ఓన్లీ ఉప్పు, కారము, కొద్ది అజినమోటో మటుకు వేసినాను. చాలా బాగుంటుంది సింపుల్గా. ఈ విధంగా మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మిగతా చికెన్ కూడా వేసి సేమ్ ఇదే విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక్కొక్క పీసు నెమ్మదిగా వేసుకోవాలి. వేసుకొని మంచిగా ఫ్రై చేసి తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇవి తీసి పక్క నుంచి ముందుగా వేయించిన చికెన్ కూడా ఇంకొకసారి వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి. ఈసారి 2 సార్లు ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా వస్తుంది. లోపల చికెన్ కూడా మంచిగా ఉడుకుతుంది. ఆ తర్వాత వాటిని తీసి ఒక ప్లేట్లోకి వేసుకొని కరివేపాకు, పచ్చిమిరపకాయలు కూడా వేసి వేయించుకొని తీసి చికెన్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ ఉంచి వెల్లుల్లిపాయలు, ఒక 5-6 వెల్లుల్లిపాయలు సన్నగా తరిగి వేసి మంచిగా ఫ్రై చేసి అందులోనే చికెన్ వేసి అలాగే ఒక 1/2 స్పూను మిరియాల పొడి వేసుకోవాలి. ముందుగా కూడా వేసుకున్నాము. ఇప్పుడు ఇంకొక 1/2 స్పూన్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చికెన్కి మిరియాల పొడి, వెల్లుల్లి మంచిగా కలిసే విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మంచిగా ఫ్రై చేసి పైనుంచి పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి మంచిగా గార్నిష్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకుంటే అంతే, వేడి వేడి సింపుల్ అండ్ టేస్టీ చికెన్ 65 రెడీ అయిందండి. పైన క్రిస్పీగా, లోపల స్మూత్గా మంచిగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది కూడా. ఎలాంటి సాస్లు వాడలేదు మనం ఇక్కడ. చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయిందో. లోపల పీస్ కూడా మంచిగా ఉడికింది. చేసుకొని తినండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.